నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. హైదరాబాద్లో జరిగిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల బదిలీలు. ఆర్మూర్లో ఘనంగా రేణుకా ఎల్లమ్మ 15వ వార్షికోత్సవ వేడుకలు. బోనాల ద్వారా మొక్కులు చెల్లించుకున్న గౌడ సంఘం సభ్యులు. పడగల్ గ్రామంలో కొనసాగుతున్న మ్యాప్ కబడ్డీ క్రీడలు. ఉత్కంఠ పోరులో తలపడుతున్న యువకులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కుమారుడు స్నేహిత్ రెడ్డి వివాహం కొంపల్లిలో చూడముచ్చటగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో రేణుకా ఎల్లమ్మ 15వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మామిడిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గౌడ సంఘం మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఎత్తుకొని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజు విన్యాసాలతో బోనాల పండగ కన్నుల పండగగా కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రవి గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, నేడు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగిందని, సోమవారం రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహేందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సాగర్ గౌడ్, మాణిక్యం గౌడ్, సురేందర్ గౌడ్, నరేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, దామోదర్ గౌడ్, శ్యామ్ గౌడ్, సందీప్ గౌడ్, యాదగిరి గౌడ్, తూర్పు మహేందర్ గౌడ్, చిట్టి గౌడ్, శ్రీరాములు గౌడ్, గౌడ సంఘం సభ్యులు, గౌడ యువకులు, మహిళలు తదితరులు ఉన్నారు. రంగరంగ వైభవంగా సిద్ధం చేస్తాం కాబట్టి మా గౌడులు సపోర్ట్ కూడా మాకు 15-20 కాంచెల్లి మా మామిడిపల్లి గ్రామం ఎల్లమ్మ తల్లి నిలబెట్టిన కాంచెల్లి మేము గౌడ శెట్టిలో వచ్చి పూజ చేస్తున్నాం. గౌడ శెట్టి మన పూజారులు, మన గౌడ శెట్టి అనుకుంటాం, మరి మన గౌడ సంఘం సభ్యులు, గౌడ కమిటీ వాళ్ళు అందరూ మా సహాయించి గౌడ బాంధవులందరూ కూడా మరి ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలనుకుని మరి పోషమ్మ తల్లి బోనం ఈరోజు తీయడం జరిగింది. మరి రేపు రేణుకా ఎల్లమ్మ మాత సందర్భంగా రేపు దానికి పెద్ద సంఖ్యలో గౌడ మిత్రులు, అదేవిధంగా పరిసర ప్రాంత గౌడ్లు కూడా మరి ఆ యొక్క బోనాన్ని ఎత్తుకోవాలని కోరుకుంటూ మరి మామిడిపల్లి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ కులమైనా సరే దేవత మొక్కు తీర్చే విధంగా మరి అందరూ కూడా ఆ బోనాల్లో పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్కు చెందిన జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ఆసూరి ధ్యాన విశిష్టతను, భగవద్గీత పరమార్థాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి, అర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సభ్యులు లక్ష్మారెడ్డి, నారాయణ, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, మల్లయ్య, గంగారెడ్డి తదితరులు ఉన్నారు. ఇబ్బంది లేకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మనం ఉంటున్నామంటే దానికి ముఖ్య కారకులు ఈ పారిశుద్ధ్య కార్మికులే. మరి అన్నగారు చెప్పినట్టు మరి కరోనా సమయంలో వారు ఎంతో సేవ చేసిర్రు. మనందరం ఇళ్లలో ఉంటే వాళ్ళు బయట రోడ్డు మీదకి వెళ్ళి గల్లీ తిరిగి బ్లీచింగ్ పౌడర్ చల్లి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసి మరి అనేక విధంగా చేసిర్రు. మరి తిరుమల గంగారాం గారికి మన గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచాలా. మరొక మంచి ఆలోచన. మరి వేదిక దయానంద్ సార్ గారు మనకు ఒక 51,000 ఇస్తే ఒక మంచి వేదిక నిర్మించినాం. ఆ వేదిక నియలనే ప్రారంభించుకున్నాం. ఆ వేదిక మీద మరి కార్మికుల్ని సన్మానించుకోవడం, మరి సమాజంలో ఎవరైతే మంచి సేవ చేస్తారో వాళ్ళ గుర్తింపు వస్తుందనే దానికి నిదర్శనం ఈ వేదిక. వారందరికీ కూడా భవిష్యత్తులో మంచి సేవ చేయాలా. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 34వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు రోడ్ నెంబర్ 7లో గల చెత్తా చెదారాన్ని తొలగించి మురికి కాలువలను శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ప్రతి వారం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించుకొని కాలనీని శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని అన్నారు. కాలనీ పరిశుభ్రంగా ఉండటం వల్ల ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మందిర కమిటీ అధ్యక్షుడు శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఆర్మూర్లో జర్నలిస్ట్ కాలనీలో 7వ వీధిలో మేము ఊడవడం కానీ తర్వాత మోర్లు తీయడం కానీ మంచిగా అందరం కలిసి కట్టి కలుసుగా చేసుకుంటా పోతున్నాము. ఎప్పటికి ఇట్లే చేయాలని ఆర్మూర్ పట్టణంలో గల జర్నలిస్ట్ కాలనీలో ప్రతి వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము కాలనీ శుభ్రము, రోడ్లు, మోర్లు మరియు పిచ్చి మొక్కలు నివారణ అయిన నీటి గుంతలు ఉన్న తీయడం చేయడం అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము ఆర్మూర్ పట్టణంలోని ఈ జర్నలిస్ట్ కాలనీలో 33, 34వ వారం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో ఈరోజు కూడా మేము అన్ని కాలనీలో ఉన్న చెత్త చెదారము మోర్లు శుభ్రం చేయడం జరిగింది. రోడ్ నెంబర్ 7లో మరియు చెత్త చెదారము రోడ్లను మంచి శుభ్రం చేయడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారటంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ హైవే నుండి ఫతేపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మరమ్మతుల కోసం కంకర వేసి అలాగే వదిలివేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు వాహనాలు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బీటీ రోడ్డును వేయాలని కోరుతున్నారు. భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీతా భక్త జనాశ్రమం కిసాన్ నగర్లో వజ్రోత్సవాల్లో భాగంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శ్రీహరి తీర్థస్వామి యతీశ్వర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతం గీతా పారాయణం, విశ్వశాంతి యజ్ఞం నిర్వహించి అనంతరం వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలతో షష్ఠి పూర్తి మహోత్సవాన్ని నిర్వహించారు. ఆశ్రమానికి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి స్వాములకు యతి పూజ ద్వారా వందన సమర్పణ నిర్వహించారు. అనంతరం శ్రీహరి స్వామి మాట్లాడుతూ ప్రజలతో సౌభ్రతత్వం, ధర్మాన్ని, సత్యాన్ని నిర్వహించడం ప్రధాన కర్తవ్యమని తెలియజేశారు. ఆశ్రమం యొక్క ఉద్దేశం అందరికీ తెలిసేలా ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రాంతాల వారు, మఠాధిపతులు, పీఠాధిపతులు, శ్రీ 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 కమలానంద భారతి స్వాముల వారు, శ్రీ భువనేశ్వరి పీఠం హిందూ దేవాలయ ప్రతిష్టాపన పీఠాధిపతులు, భక్తులకు అనంతరం స్వాములు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 60 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మరి 60 సంవత్సరాలకు వజ్రోత్సవం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాం. దేశ నలుమూలల నుంచి మహాత్ములు వచ్చారు, తమ దివ్యమైనటువంటి ప్రసంగాలను అందించారు. అట్లాగే భక్తులు కూడా ఎన్నో ప్రాంతాల నుంచి హైదరాబాదు, బొంబాయి, విశాఖపట్నం మొదలైనటువంటి, అంతేకాకుండా మా భారతదేశం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ అమృతధారను విని ఆశ్రమం యొక్క సేవలను అందుకున్నారు. వాళ్ళందరికీ సద్గురుదేవులు ఆశీస్సులు ఉంటాయి. అట్లాగే మీడియా వారికి కూడా మా కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు వ్యాప్తి చేయాలని కోరుకుంటూ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పడగల్ గ్రామంలో ప్రారంభమైన తెలంగాణ సీనియర్ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ యూత్ వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాతో పాటు 7 జిల్లాలలోని కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల్, నిర్మల్ క్రీడాకారులు కబడ్డీ పోటీలలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కబడ్డీ పోటీలను ప్రో కబడ్డీ లాగా మ్యాట్పై ఆడించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు ఉత్సాహంతో పోటీలలో పాల్గొంటున్నారని, ఇప్పటి వరకు 21 జట్లతో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కబడ్డీ పోటీలను చూసి నేర్చుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు ఉత్సాహంతో వస్తున్నారని తెలిపారు. గెలుపొందిన విన్నర్కు మొదటి ప్రైజ్గా 20,000 పారితోషికంతో పాటు మెమోంటోను, అదేవిధంగా రన్నరప్కు 10,000 పారితోషికంతో పాటు మెమోంటో బహుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, పీఈటీలు సురేష్, గంగారెడ్డి, యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. నేటి టోర్నమెంట్ వీక్షణకు వచ్చినటువంటి కొరుట్ల కెప్టెన్, ప్లీజ్ కైండ్లీ రిపోర్ట్ ఇన్ మైక్ పాయింట్ ఇమిడియట్లీ. దిస్ ఇస్ ద లాస్ట్ కాల్. కొరుట్ల కెప్టెన్
హైదరాబాద్ మండలం కుక్నూర్ ప్రాథమిక పాఠశాలకు ఎబిలిటీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ సంస్థ వారు ఆట పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నరేందర్ మాట్లాడుతూ కుక్నూర్ ప్రాథమిక పాఠశాలకు ఎజిలిటీ అనే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ ఆట పరికరాలను అందజేసిందని తెలియజేశారు. గత 5 సంవత్సరాలుగా ఈ పాఠశాలను ఎజిలిటీ సంస్థ దత్తత తీసుకొని ఆ సంస్థ అనేక రకాలుగా ఆర్థిక సహాయం అందజేస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, మాజీ సర్పంచ్ విజయ లింబాద్రి మరియు ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్, సంస్థ నిర్వాహకులు సురేష్, మనోహర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో ప్రారంభమైన జాతీయ కౌన్సిల్ బీజేపీ సమావేశానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ప్రధాన నాయకులు తరలివెళ్లారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గద్దె బొమ్మన్న పాల్గొన్నారు. తల్లిదండ్రులను పూజిస్తే సకల దేవతలను పూజించినట్టేనని ఆర్యవైశ్య సంఘంలో ఏర్పాటు చేసిన దిక్సూచి కార్యక్రమంలో వక్త తిరునగరి శ్రీనివాస్ అన్నారు. నేడు స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిక్సూచి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా శ్రీ తిరునగిరి శ్రీహరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన అమ్మా నాన్నల విలువలను వివరించారు. అంతేకాదు ఒక విద్యార్థి తన జీవితంలో రోల్ మోడల్గా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తులైన స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, సోమనాథ్, అరుణిమ సింహ తదితరుల జీవిత చరిత్రను వివరించారు. జీవితంలో విజయం సాధించడానికి కావాల్సిన ఏబిసిడి ఫార్ములా గురించి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బచ్చు పురుషోత్తం గుప్తా, వాసవి సేవాదళ ప్రెసిడెంట్ మహంకాళి విజయ్ కుమార్, బ్రాహ్మణపల్లి బల్దాస్ గుప్తా, అడ్హాక్ కమిటీ మాజీ ఎన్నిక అధికారి, ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఎక్కడైనా సరే ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే నేర్చుకోవాలి అనే తత్వం ఉంటుంది. ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అని అంటే నాకంటే ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఎన్సైక్లోపెడిక్ నాలెడ్జ్ ఉంది, ప్రతిసారి కూడా ప్రతిదీ అంటే ఎక్కువ పుస్తకాలు చదివి ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, జీవితం లోపల అంతకంటే ఎక్కువ నేర్చుకుని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నేర్చుకోవాలి అనేటటువంటి తపనతో ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. చూడండి, దే ఆర్ కాల్డ్ యాస్ ప్రొయాక్టివ్ పీపుల్. అలాంటి ప్రొయాక్టివ్ పీపుల్ కోసమే దిక్సూచి అనేటటువంటి కార్యక్రమం సార్ ఇంతకు ముందు చెప్పారు, ఒకరు పెద్దలు ఇక్కడ మాట్లాడుతూ చెప్పారు. హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫైర్ భవనాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. హైదరాబాద్ నానక్ రామ్గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ప్రపంచంతో ఈ నగరం పోటీ పడుతోందని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు. గత 30 ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి కొనసాగింది. ఈ మహానగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజించి ముందుకు తీసుకెళ్తాం. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని 25,000 ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేపడతాం. ఫార్మా సిటీలు కాదు, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం. అపోహలు వద్దు, మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆల్కహాల్, గుట్కాలకు బానిసైన వారికి కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించి ఎంతో మందిని మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని ఎర్రగడ్డ ఐఎంహెచ్ సూపరింటెండెంట్ ఉమాశంకర్ అన్నారు. నగరంలోని ఖలీల్వాడిలో డాక్టర్ ఏ విశాల్ ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్ను ఎర్రగడ్డ ఐఎంహెచ్ సూపరింటెండెంట్, తెలంగాణ రాష్ట్ర మెంటల్ హెల్త్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఎం ఉమాశంకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆల్కహాల్, మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాలకు బారిన పడిన వారు రోజు రోజుకు కొంత మోతాదులో తగ్గించుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా, జగిత్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్ రాములు, చీఫ్ అడ్వైజర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ జీవన్ రావు తదితరులు హాజరయ్యారు. నేను డాక్టర్ విశాల్, న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్. ఇవాళ నిజామాబాద్లో విశాల్ ఆల్కహాల్ డి అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు రీహాబిలిటేషన్, చాలామంది తెలియని విషయం ఏంటంటే రీహాబిలిటేషన్ పునరావాసం అంటాం. అయితే ఇప్పుడు మనం ట్రీట్మెంట్స్ అనేది చేస్తుంటాం, ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలకు. ఇప్పుడు మానసిక వ్యాధులు ఉంటాయి, ఎందుకంటే మత్తు పదార్థాలు ఉంటాయి. వీటికి ఏంటంటే ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళని మళ్ళీ పునరావాసం చేయడం కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇప్పుడు ఒక మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తి ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గంజాయి కానీ, కొకైన్ లేకపోతే ప్రమాదకరమైన మత్తు పదార్థాలు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళ జీవితం అనేది చాలా దయనీయంగా మారిపోతుంది.
వాళ్ళు మానేయాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో కాబట్టి ఫస్ట్ డ్రగ్స్ మానేయాలన్నా, ఆల్కహాల్ మానేయాలన్నా, మత్తు పదార్థాలు మానేయాలన్నా దానికి సైకాట్రిస్ట్ని కన్సల్ట్ కావడం అనేది చాలా అవసరం. నేటి సమాజంలో చాలామందికి అవేర్నెస్ వస్తుంది, చాలామందిలో ఈ డీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇందులో ముఖ్యంగా డీ అడిక్షన్లో ఒక ట్రీట్మెంట్ అయితే రీహాబిలిటేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆ మత్తు పదార్థాలు మానేసిన తర్వాత ఏం చేస్తుంటారంటే మళ్ళీ తాగుతుంటారు. కానీ ఇక్కడ మా రీహాబిలిటేషన్లో ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా నగరంలో నడిబొడ్డు మన ఖలీల్వాడిలో ఏర్పాటు చేయడం, 24 గంటల ఎమర్జెన్సీ ఐసీయూ ఫెసిలిటీస్తో, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఫెసిలిటీస్తోని ఎలాంటి డ్రగ్ విడ్రావల్ సింటమ్స్ అయినా ముఖ్యంగా ఎమర్జెన్సీ కండిషన్లో తీసుకొచ్చినా కానీ వాళ్ళకు ఐసీయూ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో బదిలీల పరంపర కొనసాగుతూనే ఉంది. తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 62 మంది డీఎస్పీలకు స్థానచలనం కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో పలువురు ఏసీపీలను బదిలీ చేసింది. డీజీ ఆఫీస్లో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ పోస్టింగ్ ఇచ్చారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 300 పైచిలకు డీఎస్పీలను బదిలీ చేసింది. అయితే రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. మేడారం జాతర కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఆర్టీసీ మేనేజర్ స్పష్టం చేశారు. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు 270 బస్సులు కేటాయించినట్లు నిజామాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె జానిరెడ్డి తెలిపారు. ఆ సమయంలో బస్సుల కొరత ఉంటుందనే విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. ఈ నెల 19 నుంచి 25 వరకు మేడారం జాతరకు బస్సుల ట్రిప్పులు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. దీంతో స్థానికంగా బస్సుల ట్రిప్పులు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు చేశారు. బాసరలో ఆదివారం అమ్మవారి సన్నిధికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు శాల్వాతో సత్కరించి అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, సుదర్శన్ గౌడ్, ప్రధానార్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో చిన్నారులను ఎత్తుకెళ్తున్న ఘటనలు నిత్యం పునరావృతం కాగా బాన్స్వాడలో ఓ మహిళ బాలుడిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా బాలుడు కేకలు వేయడంతో స్థానికులు పట్టుకొని మహిళకు దేహశుద్ధి చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎర్రమన్నుకుచ్చలో కుల్దీప్ సింగ్ అనే బాలుడిని ఓ మహిళ అపహరించుకొని వెళ్లే యత్నం చేసింది. ఆటోలో వచ్చిన మహిళ తనకు 40 రూపాయలు ఇచ్చి చేయి పట్టి ఆటోలోకి లాక్కెళ్లేందుకు యత్నించినట్టు బాలుడు వెల్లడించారు. బాలుడు తప్పించుకొని అరవడంతో స్థానికులు మహిళను వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గుంజుకోపోతే ఇంటికాడికి వచ్చేసి మళ్ళీ బట్టి గుంజుకోపోతుంది. గుంజుకోగానే నాకు చూస్తే చేతి బట్టి గుంజుకొని పోతుంది. మార్చిలో హైదరాబాద్లో జరిగే చెలో మహిళా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి మాదిగల ఐక్యతను చాటాలని మాదిగ సంఘం జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిజామాబాద్ జిల్లా మాదిగ మహిళా సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేడి పాపన్న నాయకత్వంలో చలో మాదిగ మార్చి నెలలో హైదరాబాద్ మాదిగ మహిళా దండోరా రాష్ట్ర సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాదిగ సోదరి సోదరులు వేలాదిగా తరలి రావాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 45 లక్షల మంది మాదిగ కుల మహిళలు ఉన్నారు. పల్లెటూళ్లలోని వ్యవసాయ ఉత్పత్తి రంగంలో కీలకమైన పని చేస్తున్నారు. ఎండకు వానకు చలికి బగులు జీవితం అంతా ఎంతో శ్రమించి మహారయోగమైన సమస్య పంటలను పండించి ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి రాష్ట్రంలో అణచబడ్డటువంటి మాదిగ మహిళలకు, మరి వివక్షతకు గురైతున్నటువంటి మాదిగ మహిళలకు మరి తిరుగుబాటు పోరాటాల కార్యాచరణ మేడిపాపన్న గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ మహిళలు ఏకం చేసి మరి రాష్ట్ర రాజధాని కేంద్రంగా హలో మాదిగ మహిళల చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లా మాదిగ మహిళా సమైక్య సదస్సు మరి విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని. మాదిగ మహిళలు అంతేకాదు కుటుంబ బాధ్యతను మోసి శ్రమ వీరులుగా మాదిగ మహిళలు చరిత్ర వాస్తవం
విద్య గురించి, విభజన విద్య గురించి ఎంతమంది సమీక్షలు పనిచేసినా, ఎన్ని ఉద్యమాలు వచ్చినా, ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని సంక్షేమ చర్యలు తీసుకున్నా మాదిగ మహిళలకు గుర్తింపు లేకుండా చేయడం సూచనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా ఇన్ఛార్జ్ గుర్రాల శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు అయినటువంటి మల్లమాడి సుధాకర్, నూతన కమిటీ అధ్యక్షురాలు సందన కార్యక్రమంలో కవిత, అనిత, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోసాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురాల సేనన్న గారు మేడిపాపన్న ఆధ్వర్యంలో నాకు నగర అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకున్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. హైదరాబాద్లో జరిగిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల బదిలీలు. ఆర్మూర్లో ఘనంగా రేణుకా ఎల్లమ్మ 15వ వార్షికోత్సవ వేడుకలు. బోనాల ద్వారా మొక్కులు చెల్లించుకున్న గౌడ సంఘం సభ్యులు. పడగల్ గ్రామంలో కొనసాగుతున్న మ్యాప్ కబడ్డీ క్రీడలు. ఉత్కంఠ పోరులో తలపడుతున్న యువకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.